మౌనిక మరియు సాయి తేజకి పెళ్ళి చేపిస్తున్నాము. మౌనికతో పాటు తనకి ముగ్గురు చెల్లెలు ఉన్నారు. సో వాళ్ళందరినీ కూడా వాళ్ళ అమ్మ నాన్న లేరు కాబట్టి మనమందరం కలిసి చూస్తున్నాము. మౌనిక నర్సింగ్ చదివి ఈరోజు చాలా అంటే 21 వయసు, తనకి ఎంత చిన్న వయసులో పెళ్లి చేస్తుంది కాబట్టి నాకు కొంచెం ఇది ఉండే. సో సాయి తేజ వాళ్ళ కుటుంబం, వాళ్ళ అమ్మ నాన్నని మేము రిక్వెస్ట్ చేసుకున్నాము మౌనికని ఇంకా చదివించాలి, మౌనిక చెల్లెలు కూడా తన సొంత కుటుంబం సభ్యులాగా చూసుకోవాలి అనేది. ఈ పెళ్ళికి అందరూ సహాయం చేశారు, ముఖ్యంగా గౌరవ మానుకొండూరు ఎమ్మెల్యే గారు అయితే సో చాలా చేసుకున్నారు. తర్వాత టీఎన్జిఓస్ తరఫు నుంచి కూడా మనం కొంత సహాయం చేసుకున్నాము. మేము అందరం కలిసి అంటే ఒక కుటుంబం లాగా, ఈ జిల్లాలో ఒక కుటుంబం లాగా ప్రభుత్వం తరఫు నుంచి ఇంకా ఏమైనా ఉంటే కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాము. సో అంటే ఎవరు లేరు అని అనుకోవద్దు, మనం ఉన్నాము, ప్రభుత్వం ఉన్నది. మన వైపు నుంచి ఒక మనిషికి ఒక మనిషిలాగా ఏదైనా సహాయం ఉంటే, ఏదైనా ప్రేమభావం ఉంటే మనం ఏదైనా చేయగలుగుతాము. సో ఈ సందర్భంలో మౌనికకి, సాయి తేజకి బ్లెస్సింగ్స్ చెప్తూ ఇలాంటి శుభ దినంలో నేను పార్టిసిపేట్ చేయడానికి నాకు అవకాశం వచ్చినందుకు నేను చాలా సంతృప్తిగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రభుత్వం నుంచి ఏమైనా సహాయం ఉంటే దానికి అనుకూలంగా చూసి చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అందరికీ నమస్కారం. నా పేరు సబిత, జిల్లా శిశు సంక్షేమాధికారి, మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ తరపున. ఈరోజు సంతోషకరమైన విషయం ఏంటంటే, మా ఆధ్వర్యంలో శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి బాలసదనంలో చిన్నప్పటి నుంచి కూడా పెరుగుతున్నటువంటి అమ్మాయి, అంటే ఆమె బై బర్త్ పుట్టిన తర్వాత నుంచి చిన్న వయసులోనే మా హోమ్లో జాయిన్ కావడం జరిగింది. అంటే మా తరపున మేము ఐసిపిఎస్ స్కీమ్ కింద పిల్లలకి ఎవరికైతే తల్లి తండ్రి లేని వాళ్ళు ఉంటారో వారిని మేము మా హోమ్లో ఉంచుకొని చిన్నప్పటి నుంచి వాళ్ళ బాగోగులు చూడడం జరుగుతుంది. అట్లా కాకుండా వేరే వాళ్ళకైతే మనం స్పాన్సర్షిప్ కింద డబ్బులు ఇచ్చి బయట చదివించడం జరుగుతుంది. ఈ అమ్మాయి ప్రస్తుతం మన పెళ్లి జరుగుతున్న అమ్మాయి మన హోమ్లోనే చిన్నప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు అంటే 10th క్లాస్ వచ్చేసరికి మన బాలసదనంలోనే పెరగడం జరిగింది. ఆ తర్వాత ఆ అమ్మాయి ఏఎన్ఎం కోర్సు చేసి వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో, మన గవర్నమెంట్ నిర్వహించబడుతున్నటువంటి వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో ప్రస్తుతం ఉంటుంది. ఆ అమ్మాయికి తన తరపున ఎవరు లేరు కాబట్టి జిల్లా యంత్రాంగం, మహిళా శిశు సంక్షేమ శాఖ, ముఖ్యంగా జిల్లా యంత్రాంగం, జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఎటువంటి అంటే ఆ అమ్మాయి తరపున పూర్తి బాధ్యతను తీసుకొని, తల్లిగారి బాధ్యతను పూర్తిగా జిల్లా కలెక్టర్ గారు ఆధ్వర్యంలో మేము జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ తీసుకొని ఆ అమ్మాయిని మరి మంత్రిని వాస్తవ్యుడైన సాయి తేజ అనే అబ్బాయికి ఇచ్చి ఈరోజు వివాహం చేయడం జరుగుతుంది. ఈరోజు ఈ వివాహం చేయడానికి కూడా మనకు చాలామంది పెద్దలు సహకరించడం జరిగింది. ముఖ్యంగా జిల్లా కలెక్టర్ గారు, అదనపు కలెక్టర్ గారు మనకి కళాభారతిలో జిల్లాకు సంబంధించిన కళాభారతి ఆడిటోరియంలో వివాహం చేసుకోవడానికి పెద్ద మనసుతో మనకి అంగీకారం తెలియజేయడం జరిగింది. అదేవిధంగా వారికి వివిధ రకాల లీగల్ జ్యుడిషియరీ నుంచి, కోర్టు నుంచి కూడా జడ్జి గారు, మిగతా వారందరూ జడ్జికి సంబంధించిన యంత్రాంగం అంతా కూడా మాకు సహకరించి వారికి వివిధ రకాలైన వస్తువులను సమకూర్చడంలో, అదేవిధంగా టీఎన్జిఓస్, తర్వాత గెస్టెడ్ ఆఫీసర్స్ యూనియన్ వీళ్ళందరూ కూడా పెద్ద మొత్తంలో అమ్మాయికి కావాల్సిన వస్తువులన్నీ సమకూర్చి, ఆమె ఇంటికి కావాల్సిన వస్తువులన్నీ తల్లిగారి తరపున ఏదైతే చేస్తామో అవన్నీ సమకూర్చడానికి వీరందరూ కూడా మాకు పూర్తి సహకారం అందించడం జరిగింది. అదేవిధంగా మాకు మానకొండూరు ఎమ్మెల్యే గారు కూడా వీరికి ఫుడ్ ప్రొవిజన్ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి. వీళ్ళు కాకుండా డాక్టర్ గారు మనకు అమ్మాయికి పుస్తమట్టలు ఇవ్వడం కానీ, ఇంకా చాలామంది అన్ని ముఖ్యంగా మా డిపార్ట్మెంట్ వారందరూ కూడా ప్రతి ఒక్కరూ తలా ఒక చేయి, అందరూ కూడా ఆర్థిక సహాయం ఎవరికి తోచిన విధంగా వాళ్ళు, మా సిడిపిఓస్ కానీ, మా అన్ని వింగ్స్ సంబంధించిన వారందరూ కూడా ప్రతి ఒక్కరూ చేయుత ఎవరికి తగ్గ స్థాయిలో వారు చేయుతను అందించి, మా ఐసిపిఎస్ వింగ్ కానీ, సఖీ కానీ, డీహబ్ కానీ, పోషణ అభియాన్ కానీ, సిడిపిఓస్ ప్రతి ఒక్కరూ సహాయం చేసి వాళ్ళు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడంలో ఆర్థికంగా సహాయం చేయడమే కాకుండా తమ వంతు పాత్ర పోషిస్తూ ఏ ఆడపిల్లకి జరగనంత వైభవంగా ఈ అమ్మాయికి మేము పెళ్ళి, హల్దీ ఫంక్షన్, మెహందీ ఫంక్షన్ ప్రతి ఒక్కటి కూడా దగ్గరుండి అందరం అధికారులము కలెక్టర్ గారి ఆధ్వర్యంలో చేసి ఈరోజు ఆ అమ్మాయికి చక్కగా వైభవంగా పెళ్లి చేసి ఆమెను అత్తగారింటికి పంపించడము జరగడం మాకు చాలా సంతోషకరంగా ఉంది. ఈ నిర్వహణలో మాకు పూర్తి సహకారం అందించినటువంటి మా జిల్లా కలెక్టర్ గారికి, మా అదనపు కలెక్టర్ గారికి, మా జిల్లా యంత్రాంగం అందరికీ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఆ అమ్మాయి అబ్బాయి కలకాలం
సుఖంగా సంతోషంగా ఉండాలని చెప్పేసి అమ్మాయిలకు సంబంధించి ఎటువంటి సమస్యలు రాకుండా చూసుకునే శాఖ మాది కాబట్టి ఈ అమ్మాయిని మా తరపున సురక్షితంగా ఉండేలాగా దీవించాలని కోరుకుంటూ అందరినీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నా పేరు పూజ, మా ఆయన పేరు సాయి తేజ. మేము ఇక్కడ బాలసదన్లో చదువుకున్నాను. తర్వాత వర్కింగ్ ఉమెన్స్కి వెళ్ళి అక్కడ వర్క్ చేసుకుంటూ చదువుకుంటున్నాను. మా పెళ్ళి ఇక్కడ ఘనంగా జరిగినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా వాళ్ళందరికీ కారణం మా DWO మేడం వాళ్ళు, తర్వాత జిల్లా కలెక్టర్, ఇక్కడ ఉన్న మేడమ్స్ అందరూ. ఆల్మోస్ట్ 5 డేస్లో మా మ్యారేజ్ చాలా ఘనంగా చేస్తారు. అసలు టైమే లేదు మాకు మ్యారేజ్ చేసుకోనికి కూడా. చాలా సంతోషంగా ఉంది మాకు. మా మేడమ్స్ అందరు సహకరించడం వల్ల. వాళ్ళు తలా ఒక పని చేస్తారు. 10 years. నా పేరు సాయితేజ, నా భార్య పేరు పూజ. ఈ పెళ్ళికి సహకరించిన మేడమ్స్కి, మా తల్లిదండ్రులకు చాలా ధన్యవాదాలు. దీనికి మేము మాట్లాడేందుకు కారణం మా అమ్మ నాన్న. నేను మా అమ్మ నాన్నకి చెప్పిన తర్వాత మేడమ్స్ని కలిశారు. మేడమ్స్ సహకారంతోనే ఇదంతా జరిగింది. మా అమ్మ నాన్నకున్న మేడమ్స్ థ్యాంక్స్ చెప్పాలి. ఫస్ట్ జీవితంలో ఇదంతా జరగడానికి కారణం, మేము హ్యాపీగా ఉండడానికి కారణం మేడమ్స్ ఉన్న మా అమ్మ నాన్న. మా అమ్మ నాన్నకు నేను చెప్పుడుతోనే వాళ్ళు ఒప్పుకున్నారు. తర్వాత మేడమ్స్ని రమ్మనుడితోనే పోయి కలిసి మాట్లాడి మేడమ్స్ ఒప్పుకున్న తర్వాత ముందే చూసావా పూజ? ఎక్కడ చూసావు? ఇక్కడనే మన కరీంనగర్లో ఎగ్జామ్స్. మేము ఫ్యూచర్లో చాలా ఆనందంగా ఉండబోతున్నాం. ఎందుకంటే మేము చూసుకొని ఇష్టపడి చేసుకున్న పెళ్ళి కాబట్టి ఏ కష్టం ఏ బాధ లేకుండా చాలా బాగా ఉండగలుగుతాం. శిశు సంక్షేమ శాఖ ద్వారా ఈరోజు మౌనికకు, అదేవిధంగా అబ్బాయి పెళ్లి చేయడం కలెక్టర్ గారి ఆధ్వర్యాన ఈరోజు అనాథైనటువంటి బాలికకు ప్రభుత్వ నిధులతో, అదేవిధంగా చాలామంది దాతలు కరీంనగర్లో ముందుండి ఒక ఆర్ఫన్ అయినటువంటి అనాథైనటువంటి బాలికకు ఈరోజు వివాహం చేయడం జరిగింది. ప్రభుత్వం వాళ్ళకు అండగా ఉంటుంది. అన్ని విధాల సహాయ సహకారాలు వాళ్ళ సెటిల్మెంట్ కోసము. అదేవిధంగా మౌనికకి 2 చెల్లెళ్ళు ఉన్నారు. వారి బాధ్యతను కూడా ప్రభుత్వం చేపడుతుందని, తప్పకుండా అనాథలైన వాళ్ళకి ఈ ప్రభుత్వం, మా ప్రియతమ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు తోడుగా ఉంటారని, తప్పకుండా ఆయన అన్నగా నిన్ననే అందరికీ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలను కోటీశ్వరులు చేసే వరకు నేను ఉపక్రమించానని చెప్పినారు. మరి అదేవిధంగా ఈ జంటకు కూడా మా ముఖ్యమంత్రి గారు, మా ప్రభుత్వం ఎల్లవేళలా తోడుగా ఉంటుంది. వాళ్ళ అభివృద్ధికి కూడా మేము తోడ్పడతామని తెలియజేస్తూ, మరోసారి పత్రికా ముఖంగా వాళ్ళకు వివాహాది శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.